ఏమైంది సుభద్ర? శ్రావ్య గదిలో లేదండి. గదిలో లేకుండా ఎక్కడికెళ్తుంది? బయట ఉందేమో చూడండి. బయట ఎక్కడ కూడా శ్రావ్య లేదు. ఫోన్ చేయి. ఫోన్ గదిలోనే ఉంది. మరి శ్రావ్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు శ్రావ్య. నువ్వు నందుని ప్రేమించటం పొరపాటు కాదు, పెళ్లి చేసుకోవటం నేరము కాదు. కానీ అదితి విషయంలో మీ వాళ్ల తప్పుంది, మీ అన్నయ్య అహల్యల తప్పుంది. దానికి నాకు సంబంధం లేదు కదా ఆంటీ, నేనెందుకు బలవ్వాలి? మా చెల్లెలకి జరిగిన అన్యాయానికి మీ ఇంట్లో ఎవ్వరికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మీ వాళ్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వలేదు. అందుకే మా పెయిన్ మీ వాళ్లకి తెలియాలనే ఇలా చేశాం. గౌతమ్తో పెళ్లి కాకుండా అదితి ఒంటరిగా మిగిలిపోయింది. మేము నరకం అనుభవిస్తున్నాం. నందుని పెళ్లి చేసుకుని నువ్వు మీ ఇంట్లో ఉంటే మేం పడుతున్న బాధ మీ వాళ్లకి ఎలా అర్థమవుతుంది? ఇదెక్కడ న్యాయం యామిని? మన ఇంటి ఆడపిల్లకి అన్యాయం జరిగిందని మరో ఆడపిల్లకి అన్యాయం చేయాలా? మధ్యలో మీరు మాట్లాడకండి. శ్రావ్య నా ఇంటికి పంపించి 2 రోజులవుతోంది. ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి డిసిజన్ తీసుకోలేదు. కూతురి కాపురం గురించి తన అమ్మ నాన్నలకు బాధ్యత లేదు, చెల్లెలి జీవితం గురించి తన అన్నకి ఏమీ తెలీదు. వాళ్ళకే లేనప్పుడు మాకెందుకు? మధ్యలో నేను నలిగిపోతున్నాను ఆంటీ, నా గురించి ఆలోచించండి. అలాంటి కుటుంబంలో పుట్టడం నీ దురదృష్టం శ్రావ్య. దానికి మేమేం చేస్తాం? ప్లీజ్ ఆంటీ, మీరేం చెప్పినా చేస్తాను. నన్ను మీ ఇంట్లో ఉండనివ్వండి. నేను ఆ ఇంటికి వెళ్ళను. వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. సంబంధం లేకుండా ఎలా ఉంటుంది శ్రావ్య? నువ్వు ఈ ఇంట్లో ఉంటే మీ వాళ్లకి మా పెయిన్ ఎలా తెలుస్తుంది? నువ్వు వాళ్ళ ఎదురుగా ఉంటేనే కదా నీకోసం వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. చేయాల్సింది వాళ్లే, నీ చేతుల్లో ఏం లేదు. అదే కదా నందు, నా చేతుల్లో లేని దాని గురించి నన్నెందుకు శిక్షిస్తారు? మీకు దండం పెడతానంటే కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటి శ్రావ్య, చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేసావు? ఏం చేయమంటావమ్మా? నా కాపురం గురించి ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఎవరికి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. మరి నా కాపురం నేనైనా నిలబెట్టుకోవాలి కదా. నీ కాపురం నిలబెట్టాల్సింది నువ్వు కాదే, వీళ్ళు. వాళ్లే పట్టించుకుంటే నేనెందుకు వీధిన పడతాను నానమ్మా? అందుకే నేనే వెళ్ళి నా అత్త కాళ్ల మీద పడి కనికరించమని బ్రతిమాలాను. నీ గురించి మీ ఇంట్లో వాళ్లే పట్టించుకున్నప్పుడు మేమెందుకు కనికరించాలి అని
నందు యామిని అత్తయ్య అన్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. శ్రావ్య, చావాల్సిన వాళ్లే సిగ్గు లేకుండా బ్రతుకున్నారు. నువ్వెందుకు చావాలి? దేవుడు నీకెలాంటి రాత రాశాడే? అత్తింటి వాళ్ళు వెలేశారు. పుట్టింటి వాళ్ళు నీ బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు ఏ బాధ లేకుండా ఉన్నారు. ఏ జన్మలో ఏ పాపం చేశామో మనింటికి శని దాపరించింది. వెళదాం పదండి. అర్జున్, ఏంట్రా ఇది? ఎలా ఉండేవి మన రెండు కుటుంబాలు? ఎలా అయిపోయాయిరా? శ్రావ్య కాపురం ఏం కావాలి? ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయిరా? ఈ సమస్యలన్నీ సృష్టించిన వాళ్లే సమస్యల్ని పరిష్కరించాలి. అంతకు మించి మరో దారి లేదు బాబు. శ్రావ్య కాపురం ఎలా నిలబెట్టాలో మాకు తెలియడం లేదన్నయ్యా. ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. మా చేతుల్లో ఏదైనా పరిష్కారం ఉంటే చేసేవాళ్ళం రవి.